తీసుకోవచ్చు. హలో గైస్, గుడ్ మార్నింగ్. ఇవాళ మార్నింగే రెడీ అయిపోయాను, హెయిర్ వాష్ చేసుకొని. ఇవాళ తొలి ఏకాదశి. బట్ ఇక్కడ నాకు యాక్చువల్గా నేను ముందు ఇంట్లో ఉన్న దగ్గర నేను మంచిగా నా దేవుని ఫోటో అవన్నీ పెట్టుకుండే. ఇక్కడ అస్సలు ప్లేస్ లేదు అండ్ పెట్టుకోవడానికి ఎక్కడ ఆప్షన్ లేకుండే, సో పెట్టుకోలేదు. బట్ స్టిల్ పూజ అయితే స్నానం అయితే హెడ్ వాష్ అయితే చేసుకోవాలి కదా, అందుకే చేసుకొని రెడీ అయిపోయాను. నాకు ఇవాళ కేంబ్రిడ్జ్కి వెళ్ళాలి, అక్కడ ఒక పని ఉంది. నా హెయిర్ ఎందుకో సెట్ అవ్వట్లేదు, పచ్చిగా ఉంది కాబట్టి. సో దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. నా ప్యాంట్ కనిపించట్లేదు, నేను కిందికి వెళ్ళాక చూపిస్తాను. ఈ ఇయర్ రింగ్స్ చూడండి పోనీ క్యూట్గా. సో ఇవాళ కేంబ్రిడ్జ్ వెళ్తున్నాను. ఐఎమ్ బయింగ్ సంథింగ్ ఫర్ మై సెల్ఫ్ అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. సో లెట్స్ గో అండ్ సీ అక్కడ ఏమవుతుందో ఏంటో అని చెప్పేసి. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఫాస్ట్గా రెడీ అయిపోయి కిందికి వెళ్ళిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసుకున్నాము. ఆల్రెడీ మాయిశ్చరైజర్ అప్లై చేసేసాను, సన్ స్క్రీన్ కూడా అప్లై చేశాను. జస్ట్ లిప్ బామ్ పెట్టుకుని కిందికి వెళ్ళిపోదాం. లిప్ బామ్, లిప్స్టిక్. నాకు ఇవాళ ఎందుకో ఈ లిప్స్టిక్ పెట్టుకోబోద్ది అవుతుంది. ఇది జూడియో నుంచి అనమాట, నేను వచ్చేటప్పుడే తీసుకున్నాను. ఇది సాసీ మావ్, ఈ సూపర్ ఉంది షేడ్ అనమాట. సీ లుక్ ఎట్ దిస్, ఐ లైక్ దిస్. సో యా, చూడండి. ఎస్, ఇది నా గో టు ఫేవరెట్ అయిపోయింది అనమాట ఈ మధ్య. యా, లెట్స్ గో డౌన్ అండ్ మేక్ సమ్ బ్రేక్ఫాస్ట్. యమ్మీ బ్రేక్ఫాస్ట్. పదండి, వచ్చేయండి మీరు కూడా. బై ద వే, దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ గాయ్స్. ఇది నా జీన్స్. సో దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ గోనా ఈట్. అవకాడో టోస్ట్ అనమాట. అస్సలు టైం లేదు, సో బాక్స్ పెట్టేసుకొని వెళ్తున్నాను. సో స్టేషన్కి ఇక్కడ వెళ్ళాలంటే కొంచెం వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఈ మూత మోసుకుంటూ వెళ్తున్నాం. సో లెట్స్ మీట్ ఇన్ ద స్టేషన్. ఎండ్ ఎంత ఉందంటే ఇది నా సైజ్ కాకపోయినా కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. యస్, దస్ ఈజ్ మై హస్బెండ్స్ క్యాప్. సో ఆయన దగ్గరికి నొక్కేసాను అనమాట. సో వేసుకొని అలాగా స్టేషన్కి వెళ్తున్నా. అలా రికార్డ్ చేసే గ్యాప్లో నేను వస్తున్నానా లేదా అని చూసుకోకుండా వెళ్ళిపోతున్నాడు. దీస్ హస్బెండ్స్ యూ గాయ్స్. సో స్టేషన్కి వచ్చేసాము. సబ్వేలోకి అని వెళ్తున్నాము స్టేషన్ లోపలికి. సౌండ్ రాకపోతే ఐఎమ్ సారీ, బికాజ్ స్టేషన్లో ఉన్నాం. యస్, ఐఎమ్ హ్యావింగ్ మై అవకాడో శాండ్విచ్ అనమాట. సో మై హస్బెండ్ వాజ్ రికార్డింగ్ మీ, ఐ ఫర్గాట్ టు షో. ఈ ఎండలో ఈ సూట్ కేసులు పట్టుకొని నడవాలి పైగా. వామ్మో, అలాగే కప్పు కట్టేసుకునే గాయ్స్. నడిచి కాళ్ళు వస్తున్నాయి తెలుసా. బట్ తప్పదు. ఎంత బాగుంది అసలు. ఓ మై గాడ్. అంటే ఇదంతా లొకేషన్ అది చూపించలేను, ట్రాఫిక్ ఉంది, చాలామంది ఉన్నారు. చూడండి గాయ్స్, క్యూట్ స్టఫ్ అనమాట. బిఎండ్ఎంకి వచ్చాము. ఈ స్పూన్స్ చూడండి, ఓ మై గాడ్, బటర్ పెట్టేటివి. అన్ని క్యూట్ స్టఫ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. స్ట్రాస్ చూడండి ఎంత బాగుందో, క్యూట్గా. అండ్ స్ట్రా క్లీనర్ కూడా వచ్చిందన్నమాట. జస్ట్ ఫర్ £3. చాలా బాగుంది కదా. అండ్ దీస్ కాఫీ మగ్స్, అండ్ ఇవి క్యూట్గా చిన్న టంబ్లర్లా వచ్చింది విత్ స్ట్రా. ఓ మై గాడ్, బిఎండ్ఎం ఇస్ సచ్ అ క్యూట్ థింగ్స్ గైస్. అండ్ బాటిల్స్, స్టాన్లీస్. గైస్, యు ఆర్ నాట్ రెడీ ఫర్ దిస్. ఓ మై గాడ్, ఇది చూడండి, క్యూట్ ప్లేట్. అలా డెకరేటివ్ పీస్ అన్నమాట, విచ్ ఇస్ సో కూల్ కదా. అండ్ దీస్, ఇవన్నీ సెంటెడ్ క్యాండిల్స్ అనమాట. ఓ మై గాడ్, క్యాక్టీస్ గైస్, ఎంత క్యూట్గా ఉంది. ఓ మై గాడ్, ఇక్కడ అన్నీ ఇవే ఉన్నాయి, క్యూట్ స్టఫ్. లుక్ అట్ దీస్. సో అప్డేట్ ఏంటంటే, మనం ఏదైతే తీసుకుందాం అనుకున్నామో, లైక్ మోటివ్ మెయిన్ మనం ఇక్కడికి వచ్చింది అవ్వలేదు, బికాజ్ సమ్ ఇష్యూస్ అనమాట.
బట్ స్టిల్ మనము ఇంత దూరం వచ్చినప్పుడు షాప్ చేయకుండా ఉంటామా? ఐ షాప్ సో మెనీ థింగ్స్. సో నాకు అన్నిట్లో కన్నా ఒకటే ఎక్కువగా ఎక్సైటెడ్గా ఉంది. ఐ షో యూ గాయ్స్. అట్లా అనమాట. అంతే. సీ యూ ఆఫ్టర్ రీచింగ్ హోమే ఇంకా. బికాజ్ రైటా లెఫ్టా? దిస్ ఇస్ హౌ ద స్ట్రీట్ ఈజ్ లుకింగ్. సో ప్రిటీ కదా ఈ ఇల్లు చూడండి అసలు. ఓ మై గాడ్. యా, ద స్ట్రీట్ ఈజ్ సో ప్రిటీ, స్కై ఈజ్ సో ప్రిటీ. ఈ స్టేషన్ రోడ్ అనమాట. దిస్ ఈస్ ద స్టేషన్. సో ఇప్పుడు స్టేషన్లోకి వెళ్ళిపోయి విల్ క్యాచ్ అప్ ద ట్రైన్. కానీ ట్రైన్కి ఇంకా చాలా. స్టేషన్కి వచ్చేసాము. వెయిటింగ్ ఫర్ ద ట్రైన్. ఇవేంటి అనుకుంటున్నారా? ఇవి జస్ట్ వెళ్ళకపోవడానికి. మేము అక్కడ వెళ్ళాలి. ట్రైన్లో వ్యూ ఎంత బాగుంది తెలుసా ఇక్కడ. మై గాడ్, నేను ఒకటి తీసుకున్నాను కదా. సో దాట్ ఈస్ ఐ బట్ వన్. ఇది కోల్డ్ అండ్ హాట్ కూడా ఉంటుంది. ఐ లైక్ ఇట్. అండ్ ఇంకా స్నాక్స్ తీసుకున్నాం. షార్ట్ మంచిగా ఉండే పోయింది గాయ్స్. మీకు వ్యూ చూపిద్దాం అనుకున్నా, బట్ స్టిల్ ఇంకా ముంగలు ఇంకా చాలా బాగుంటుంది. ఐల్ షో యూ. ఐల్ కీప్ అప్డేటింగ్ యూ. ఇవన్నీ చూడండి, బాక్సెస్ లాగా ఇట్లా పెట్టినారు. అంటే గడ్డి మొత్తం ఇట్లా ప్యాక్ చేసి పెట్టారు. లైక్ అవి చూడండి, అన్నీ అవే అన్నీ. ఇదంతా షేవ్ లాగా చేసి పెట్టేశారు. ఇప్పుడు రూమ్కి వచ్చాను. అండ్ జస్ట్ నౌ ఫ్రెషన్ అప్ అయ్యాను. బట్ మళ్ళీ ఇప్పుడు షిఫ్ట్కి వెళ్ళాలి. అబ్బా అస్సలు ఓపిక లేదు. బట్ యా, పని చేసి పైసలు వస్తాయి, పోవాలి తప్పదు. అండ్ ఇవాళ లీవ్ కూడా తీసుకోలేను బికాజ్ ఇవాళ నాది క్లోజింగ్ మళ్ళీ. కాబట్టి వేరే వాళ్ళు రాడు సడన్గా. సో ఐ హ్యావ్ టు గో. చలో, ఐల్ సీ యూ ఆఫ్టర్ వర్క్. ఆర్ మేబీ మళ్ళీ ఎప్పుడు బ్లాక్ చేస్తాను. బాయ్ బాయ్, సీ యూ. సో హాయ్ గాయ్స్, నిన్న నైట్ ఫుల్ లేట్ అయిపోయింది. ఇంకా వచ్చాక డిన్నర్ కూడా చేయలేదు, అలానే పడుకున్నాను. ఇప్పుడు మార్నింగ్ 6:16 అవుతుంది. ఏమో గైస్ తెలీదు. సరే, ఇంకా ఈ వీడియోకి ఇంతే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని కోరుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ నెక్స్ట్ వీక్. బాయ్ బాయ్.